వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆంధ్రప్రదేశ్లో మరొకసారి కరోనా కలకలం రేపుతోంది. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గింది అనుకుంటున్న సమయంలో కడప జిల్లాలో ఇద్దరు కరోనా కారణంగా మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో మళ్లీ వైరస్ వ్యాప్తి పెరుగుతోందా, కొత్త వేరియంట్ల ప్రభావమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. బాధితులు ఎక్కడ చికిత్స పొందారు, వారి కాంటాక్ట్ హిస్టరీ ఏంటి, కుటుంబ సభ్యులు సన్నిహితుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. అవసరమైన పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, కానీ జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇక మనందరికీ గుర్తుంది, కరోనా నాటి రోజులు మనందరం కూడా మర్చిపోలేము. భయంకరమైన రోజులు. కరోనా వ్యాప్తి 2 దశల్లో కూడా మనం చూసాం. కరోనా వేరియంట్స్, వాటి యొక్క ప్రభావం, అదే విధంగా కూడా అప్పుడంతా మనం సోషల్ డిస్టెన్స్ పాటించాము. చాలా వరకు కూడా వ్యాప్తి జరగకుండా కూడా దూరాన్ని పాటిస్తూ కూడా వ్యక్తిగత శుభ్రతనంతా కూడా పాటిస్తూ కూడా కరోనా నుంచి చాలా వరకు మనం బయటపడ్డాము. బట్ మళ్ళీ ఇప్పుడు కరోనా లక్షణాలు కడప జిల్లాలో కనిపిస్తూ ఉన్నాయి. ఇద్దరు మరణించారంటూ కూడా కొంత ప్రాథమికంగా కూడా కొంత న్యూస్ వస్తోంది. నిజంగా కూడా ఈ కరోనా మళ్ళీ వ్యాప్తి చెందుతుందా అనే భయం కూడా ఇప్పుడు కలుగుతోంది. రాష్ట్రంలో మళ్ళీ వైరస్ వ్యాప్తి పెరుగుతోందా, కొత్త వేరియంట్ల ప్రభావమైన మనం చూసాం. గతంలో ఆ వేరియంట్ల ప్రభావం ఏ విధంగా ఉండింది, కరోనా తర్వాత కూడా చాలా వరకు ప్రజల్లో కూడా విపరీతమైన ఆరోగ్య సంబంధిత ఇబ్బందులన్నీ కూడా పెరిగిపోయినాయి. దీర్ఘకాలికమైన వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ కరోనా బారిన పడితే చాలా వరకు ఇబ్బంది ఉంటుందంటూ కూడా అటు డాక్టర్లు కూడా సూచిస్తూ ఉన్నారు. బట్ ఈ బాధితులకు సంబంధించి కూడా ఎక్కడ చికిత్సను అందించారు, ఐసోలేట్ అవ్వాలంటూ కూడా గతంలో మనకు తెలుసు. కరోనా నేర్పిన అనుభవాలు, ఆ పాఠాలు మనకు అన్నీ కూడా గుర్తున్నాయి. సో మళ్ళీ ఇప్పుడు కడప జిల్లాలో కూడా కరోనా వైరస్ విజృంభిస్తుందా, ఇప్పుడు ఇద్దరు చనిపోవడం కూడా చాలా వరకు రైట్. మనతో పాటు జాయిన్ అయ్యారు నెఫ్రాలజిస్ట్ శ్రీభూషణ్ రాజు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రైట్. నమస్తే. కరోనా భయంకరమైన రోజులు మనందరికీ తెలుసు. బట్ ఇప్పుడు కడప జిల్లాలో ఇద్దరు కరోనా బారిన పడి చనిపోయారంటూ కూడా కొంత న్యూస్ వస్తోంది. బట్ నిజంగానే అంటే కరోనా మరణించిన ఘటన సంబంధించి కూడా అంటే ఏంటి, నిజంగానే కూడా ఇప్పుడు భయపడాల్సిన అవసరం ఉందంటారా? కరోనా వేరియంట్స్ గురించి మనకు కొంత తెలుసు, ఒకరి నుంచి ఒకరికి తొందరగా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అంటారు. యాక్చువల్లీ వైరస్ ఇన్ఫెక్షన్స్ అవి ఎలా పనిచేస్తాయి, ప్రాకృతికంగా ఎలా ఉంటాయి, సాంఘికంగా ఎలా ఉంటాయి అన్న విషయాలు కూడా మీ అందరికీ తెలియాలి. వైరస్లు మన నిత్య జీవితంలో నిత్యకృతమైనటువంటి అంశాలు. ప్రకృతి మొత్తంలో కూడా అనేక వైరస్లు ఉంటాయి. కరోనా అంటూ ఒక పెద్ద మహమ్మారి లాగా ప్రపంచం అంతా నిండిపోయిన కాలం కంటే ముందు కూడా ఈ కోవిడ్ అనే వైరస్ మనకు ఉంది. కానీ దానికి అంత గొప్పగా మనుషుల్ని శాసించేంత శక్తి దానికి చాలలేదు. ఇప్పటికి దాని శక్తి పోయింది. అలా అని చెప్పి అది పూర్తిగా పోతుందని కాదు. మీరు ఏదో ఒక కారణం చేత మీరు పరీక్షలు చేసుకుంటూ పోతే అడపాది కనిపించవచ్చు గాక కొన్ని పరీక్షల్లో. ముఖ్యంగా ఇంకోటి అంటే కరోనా కరెక్ట్ చేయడం, దాని పరీక్షలు చేయడం అనేది మనకి సర్వసాధారణం అయిపోయింది. మనకు దొరికిపోయింది ఆ పరీక్ష మెథడాలజీ. చాలా వైరస్లకి పరీక్ష చేయాలో మనకు తెలియదు. ఇంకా మనకు పేర్లు తెలుసు, కానీ మనుషుల్లో ఇన్ఫెక్షన్ వస్తే దీన్ని గుర్తుపట్టడం ఎలా, దాన్ని పరీక్ష చేసి అవునని నిర్ధారించుకోవడం ఎలా అన్నది మనకు తెలియదు. సో కాబట్టి మనం కష్టపడాల్సిన అవసరం లేదు వాటన్నిటి గురించి. కానీ కరోనా అనే వైరస్, కోవిడ్ అనే వైరస్ ఏదైతే మనకు ప్రపంచంలో ఒక 2-3 ఏళ్ళు మనం అల్లాడించిందో దానికి సంబంధించిన విధి విధానాలని మనం పూర్తిగా తెలుసుకున్నాము. అది ఏ విధంగా లక్షణాలు కలిగి ఉంటుంది, అది ఏ విధంగా పరీక్ష చేయొచ్చు, ట్రీట్మెంట్ ఎలా ఇస్తే బాగుంటుంది, ఇలాంటివన్నీ మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇప్పుడు పరీక్ష వచ్చేవాళ్ళు ఏదైతే కష్టంతో ఆరోగ్య సమస్యలతో వచ్చే వాళ్ళలో చాలా వరకు మనం చేస్తున్నాము. అంటే పోయిందని కాదు, పోవాలని కూడా కాదు, అది పోదు. అది వైరస్ అలాగే ఉంటుంది. దాని యొక్క జన్యుపరమైన మార్పుని అది కోరుకుంటుంది. అంటే యాంటీజెన్ షిఫ్ట్ అండ్ యాంటీజెన్ డ్రిఫ్ట్ అనే 2 పదాలు ఉంటాయి ఈ వైరసెస్లో కూడా. అంటే దాని యొక్క స్వభావాన్ని మార్చుకోవడం ద్వారా అది ఇంతకుముందంత చాలా చెడ్డగా కాకుండా కొంచెం తగ్గి ఉంటుంది. అలా అని చెప్పి అది పోవాల్సిన అవసరం లేదు. ప్రకృతి ధర్మంలోనే వైరస్లు, బ్యాక్టీరియాలు, పారాసైట్స్ అన్ని ఉండడం అనేది వాటి ధర్మం. వాటి ప్రపంచంలోకి మనం వచ్చాము. మన ప్రపంచంలోకి అవి రాలేదు. వాటి ప్రపంచంలో అవి ఉన్నాయి. మన మధ్యలో దూరం దాంట్లో మనుషులమై పుట్టి విధ్వంసం చేస్తున్నాం మనం వేరే. కానీ వైరస్లు పూర్తిగా పోవడం అంటూ జరగదమ్మా. కాబట్టి ఏదైతే ఈ పరీక్షలు ఈ ప్రాబ్లంతో వచ్చి డాక్టర్లు, ఈ పేషెంట్స్ వచ్చి అడ్మిట్ అయ్యారో వాళ్ళకి ఇతరత్ర ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే పనిగా వాళ్ళు చేసే పరీక్షలో కోవిడ్ అనే వైరస్ కూడా ఉందని చెప్పి వాళ్ళు కనిపెట్టవచ్చు గాక. కానీ వాళ్ళ మరణానికి సంపూర్ణంగా కారణం కాదు. ఆ మరణంలో బహుశా వాళ్ళని సిక్ అయిపోయి చనిపోతేనో, లేకపోతే వాళ్ళకి తీవ్రంగా జబ్బు చేస్తేనో దాంట్లో ఒక కారణంలాగా, ఒక చిన్న కారణంలా ఉంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, వైరస్కి సహజంగా
తనకు తానుగా వేరే వాళ్ళని చంపడం అంత గొప్ప శక్తి వైరస్లకు ఉండదు. వాడికి తోడుగా ఇంకేదన్నా ఉండాలి, లేదా కొన్ని వాళ్ళ బట్టి కొంచెం వాళ్ళ శక్తి బాగా లేకపోతే వాళ్ళకి వేరే ఆ ఇన్ఫెక్షన్ కొంచెం పెద్దది అవ్వచ్చు గాక, అప్పుడు కూడా ఇంకేదైనా కూడా తోడు కావాలి. కానీ వైరస్ కి తనకు తానుగా చంపేంత గొప్ప శక్తులు ఉండవు. ఎస్ అంటే ఎందుకంటే మనందరికీ భూషణ్ రాజు గారు మనందరం కూడా ఈ కోవిడ్ అవే ఎస్ మనం అందరం అంటే టీకాలు తీసుకున్నాము, బూస్టర్ టీకాలు కూడా తీసుకున్నాము. బట్ అయినా కూడా ఇప్పుడు ఇంకా ఏవైనా కొత్తగా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఇది అంటే గతంలో వచ్చిన వేరియంట్ అంత భయపడాల్సిన అవసరం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటారా? అవునమ్మా, వ్యాక్సిన్ తీసుకోవడం అవన్నీ మనల్ని రక్షించుకోవడానికి మనం చేసే చిన్న ప్రయత్నాలు. ఆ వ్యాక్సిన్ యొక్క ప్రభావం కూడా కాలక్రమేణా నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. లేదా వాళ్ళ స్వతహాగా వాళ్ళకి శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ బలంగా లేకపోతే అది కొంచెం దాని యొక్క ప్రభావం ఇంకొంచెం ఎక్కువగా తగ్గుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకు రావచ్చు గాక. కానీ వ్యాక్సిన్ ప్రభావం పూర్తిగా ఉండాల్సిన అవసరం కొన్నేళ్ల తర్వాత ఉండాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ వ్యాక్సిన్ కి తీసుకోవాలి. కానీ దాని విధానాలు మనం రూపొందించుకోలేదు. కాబట్టి ఒకసారి వచ్చిపోయిన తర్వాత సహజ సిద్ధంగా మనకి కొన్ని యాంటీబాడీస్ తయారవుతాయి. ఒకవేళ వచ్చినా కూడా ట్రీట్మెంట్ చాలా సింపుల్ గానే ఉంటుంది. ఇంతకుముందు అంత విరులెంట్గా దాని విరులెన్స్ అంటుంటాం, అంటే అది ఎంత తీవ్రంగా శరీరం యొక్క ఆరోగ్య వ్యవస్థ మీద ప్రభావితం చూపిస్తుంది అని దాన్ని మనం విరులెన్స్ అంటాం. ఆ విరులెన్స్ చాలా వరకు తగ్గిపోతుంది వైరస్ అంతా కూడా. కాబట్టి అది పెద్ద గొప్పదేం కాదు. వాళ్ళు కాకతాళీయంగా కనిపించవచ్చు గాక, కానీ పూర్తిగా కోవిడ్ వల్లనే కారణం అని చెప్పేసి వాళ్ళ ఐసోలేషన్లో పెట్టేసి వాళ్ళ డబ్బాలు అలా దారాలు కట్టి వాళ్ళకి తాళ్లు కట్టి దూరంగా పెట్టి ఐసోలేషన్ అంటూ చేసి ప్రజలు భయభ్రాంతి గురి చేయాల్సినంత చెడ్డదైతే కాదన్నది నా ఉద్దేశం. అంటే ఇప్పుడు జలుబు, తుమ్ములు, దగ్గు ఇవన్నీ ఏమైనా జ్వరం వచ్చినప్పుడు మనం డెఫినెట్గా మనం ఐసోలేట్ అవుతామంటే మనకు ఆ భయం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తలు మనం తీసుకుంటాము. బట్ ఇప్పుడు అంటే ఎలాంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి బూస్టర్ డోస్ తీసుకున్నా కూడా ఇప్పుడు ఆ లక్షణాలు ఏవైనా మనకు కనిపిస్తే మన సొంత జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? అంటే దీర్ఘకాలికమైన వ్యాధులు మనకు తెలుసు, షుగర్ కానీ లేకపోతే కొన్ని దీనికి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉంటే వాళ్ళు ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు. బట్ ఇప్పుడు ఎవరెవరు జాగ్రత్తలు తీసుకోవాలంటారండి? పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు ఎవరైనా రాకుండా ముందస్తు జాగ్రత్తలు ప్రివెంట్ చేసుకునేది బెటర్ కాబట్టి, సో ఎలాంటి వాళ్ళకి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్ళు, వృద్ధులు, సహజ సిద్ధంగా కానీ లేకపోతే జబ్బుల వల్ల కానీ మందుల వల్ల కానీ రోగనిరోధక శక్తి తగ్గైన వాళ్ళు, ముఖ్యంగా లివర్ ఫెయిల్యూరు, కిడ్నీ ఫెయిల్యూరు, హార్ట్ ఫెయిల్ అయిన వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులకి, చర్మ వ్యాధులకి, కీళ్ల వ్యాధులకి స్టిరాయిడ్స్ లాంటి మందులు వాడుతున్నటువంటి వాళ్ళు, అలాగే రకరకాల జబ్బులతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరైతే స్వతసిద్ధంగా ఆరోగ్యంగా ఉంటారో వాళ్ళకి ఇవన్నీ జలుబు దగ్గులు లాంటి వైరస్ లాంటివి అవుతాయి తప్ప పెద్ద ప్రాబ్లం ఏం. నిజానికి మనందరికీ అప్పుడు ఆ కాలంలో కూడా జరిగిన వాళ్ళలో ఎక్కువ మంది చనిపోవడం ఇలాగే జరిగింది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ప్రత్యేకంగా ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం వస్తుంది. కానీ ప్రతి ఒక్కరిని కష్టపెట్టేసి మీకు ఇది అయిపోయింది మళ్ళీ మహమ్మారి తిరిగి వస్తుందని ఒక భయభ్రాంతి గురి చేయాల్సినంత గొప్ప అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో మనకు లేదు. కావాలంటే డాక్టర్ ప్రతిభా లక్ష్మి గారు ఇటువంటి వాళ్ళని ఎక్కువగా చూస్తారు. వాళ్ళు రోగనిరోధక తగ్గించే అనేక మందులు వాళ్ళు ఇస్తూ ఉంటారు. వాళ్ళ ట్రీట్మెంట్లో ఒక భాగంగా మేము కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళకి మేము ఇస్తూ ఉంటాము. డాక్టర్ ప్రతిభా లక్ష్మి వారు కీళ్ళ వ్యాధులకి, కండరాలకు సంబంధించిన జబ్బులకు ఉన్న వాళ్ళకి వాళ్ళు కూడా స్టీరాయిడ్స్ అలాంటి మందులు చాలా ఇస్తారు. మీరు వాళ్ళని అడగండి, వాళ్ళు కూడా పెద్ద ప్రత్యేకంగా భయపడాల్సినంత అవసరం ఏమి ఉండదు. ఇది వైరస్ లాంటిదే. కొంచెం మీరు అన్నట్టుగా జలుబు దగ్గు వచ్చినప్పుడు మనం దూరంగా ఉంటే బెటర్ కదా. మన జలుబు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? పనిపాడవుతుంది కదా. ఒక 3-4 రోజులు జలుబు వచ్చిందంటే మాలా డాక్టర్లకు చూడండి, పాపం పేషెంట్స్ మేము 100 మందిని చూడాలి. జలుబు దగ్గు చేసి ఇంటికి కూర్చుంటామంటే పేషెంట్స్ ఊరుకుంటారా? మేము కష్టపడ్డా ముక్కు గారినా మూతి గారినా మనం వాళ్ళు వెళ్ళి చూడాల్సిందే. వాళ్ళని చూసి వాళ్ళని ఏమనకుండా తిట్టకుండా మేమైనా అడ్డంగా పెట్టుకొని మాట్లాడాలి. వాళ్ళు కూడా మా దగ్గరికి అలాగే వస్తారు జలుబు దగ్గు చేసిన. కానీ అందుకని ముఖ్యంగా ఈ వైరస్ వెళ్తూ ఒళ్ళు నొప్పులు వస్తాయి, బాగా కష్టంగా కండరాల నొప్పులు వస్తాయి. వాళ్ళు రెస్ట్ తీసుకుంటే బాగుండనే భావన కలుగుతుంది, మగతగా నిద్రగా ఉంటుంది. కాబట్టి రెస్ట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. దూరంగా ఉండడం అనేది దాంట్లో ఒక భాగం. ప్రతిభా లక్ష్మి గారు ఫిజిషియన్ రుమటాలజిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి ప్రతిభా లక్ష్మి గారు. నమస్తే అండి. రైట్, మన కరోనా కోవిడ్ టైంలో కూడా చాలా వరకు తగ్గించడానికి చాలా మంది పేషెంట్స్ అంటే స్టెరాయిడ్స్ కూడా తీసుకున్నారు, డాక్టర్లు అప్పుడు ప్రిస్క్రైబ్ చేశారు. బట్ ఇప్పుడు స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళే చాలా మందికి ఎక్కువ ఇబ్బందులు కలిగాయంటూ కూడా తర్వాత కొంత న్యూస్లు వచ్చిన నేపథ్యంలో అంటే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆల్రెడీ స్టెరాయిడ్స్ తీసుకొని 2-3 సార్లు కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కడపలో 2 కేసెస్ జరిగినాయి. దానివల్ల ఇంకా అందరికీ భయం వస్తుంది, ఎందుకంటే ఆ గతం ఇంకా ఎవరు మర్చిపోలేదు. సో ఇప్పుడున్న వాళ్ళు ఎంత జాగ్రత్తలు పాటించాలి? అదేవిధంగా ఎవరు ఎక్కువగా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? భూషణ్ రాజ్ సార్ అన్నట్టు కరోనా మనకి కొత్తదేమీ కాదు. దాదాపు 1960 నుంచి కరోనా వైరస్ అనేది మానవాళికి ఇన్ఫెక్ట్ అవ్వడం అనేది కామన్. అయితే రెగ్యులర్ గా దాంట్లో మ్యూటేషన్స్ అనేవి వస్తుంటాయి. సో ఇప్పుడు ఏ వేరియంట్ తో ఎఫెక్ట్ అయింది అనే దాన్ని బట్టి
దాని విరులెన్స్ అంటే దాంతో వచ్చే జబ్బు తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటది, తర్వాత దాని నుంచి వేరే వాళ్ళకి వ్యాప్తి చెందే పర్సంటేజ్ అనేది ఎంత ఎక్కువగా ఉంటది అనే దాన్ని బట్టి దాని గురించి మనం అనలైజ్ చేయాల్సి ఉంటది. సో స్టీరాయిడ్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నిట్లలో ఏమి ఇవ్వరండి. వైరల్ ఇన్ఫెక్షన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెల్ఫ్ లిమిటింగ్, అంటే మామూలుగా జలుబు చేస్తే మందులు వాడితే వారం రోజుల్లో, వాడకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది అంటారు కదా, అట్లాంటివే ఉంటాయి ఎక్కువ వరకు వైరల్ ఇన్ఫెక్షన్స్. ఈవెన్ మనకు కోవిడ్ అంత ఎపిడమిక్ అంత సివియర్ గా అంత మందికి వచ్చిన కాలంలో కూడా 85% మంది నార్మల్ గా హెల్తీగా రికవర్ అయ్యారు. మిగతా 15% మంది మాత్రమే హాస్పిటలైజ్ అయ్యే అవసరం కలిగింది. అందులో కూడా ఎక్కువ శాతం దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళు, లేకపోతే ఊబకాయం ఉన్న వాళ్ళు, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఉన్న వారు, లేకపోతే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు, వృద్ధులు, అట్లాంటి వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అయింది. సో ఎందుకు అంటే వీళ్ళ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఆ వైరస్ తో ఫైట్ చేయలేక, ఆ వైరస్ వేరియంట్ డిఫికల్ట్ ఉండడం అనేది చాలా తక్కువ పర్సెంటేజ్ లో ప్రాబ్లం. సో ఇప్పుడున్న వేరియంట్ ఏంటి అనేది మనకి ఇంకా నాకు తెలిసి క్లారిటీ లేదు. సో కంగారు పడే అవసరం లేదు. శ్రీభూషణ్ రాజ్ సార్ చెప్పినట్టు అది మామూలు వైరల్ ఇన్ఫెక్షన్ లాంటిదే, కానీ జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా అవసరం. అనవసరంగా కంగారు పడిపోయి చిన్న సమస్యను పెద్దగా చేయడం వల్ల, అవసరానికి ఎక్కువ స్టీరాయిడ్స్ వాడడం వల్ల కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో డెసిషన్ డాక్టర్స్ వదిలేస్తే బెటర్. స్వంత వైద్యాలు వాడకుండా వీలైనంత వరకు ప్రజల బాధ్యత ఒక్కటే, ఏంటంటే వాళ్ళకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, వస్తే అది వేరే వాళ్ళకు వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడం, తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకునేలాగా హెల్తీ లైఫ్ స్టైల్ ఉంచుకోవడం అనేది ఇప్పుడనే కాదు ఎప్పటికైనా ప్రతి మనిషికి అవసరమైన విషయం. అంటే ఇంకొకటి, అంటే ఏ లక్షణాలు మనకి జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే, అంటే మీరు అన్నారు ఇంకా సొంతంగా మనం తీసుకునే కానీ డాక్టర్ని వెంటనే కలవటం బెటర్ అంటారా? జలుబు, దగ్గు, జ్వరం అలాంటివి 1-2 రోజులు ఉంటే ఏం పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. అందరికీ తెలుసు, జ్వరం వస్తే పారాసిటమాల్ వేసుకోవాలి, జలుబు చేస్తే సెట్రిజిన్ వేసుకోవాలి. వీటితో తగ్గకపోతే ఒక 3 రోజులు రెస్ట్ తర్వాత బాగా వాటర్ తాగాలి. మంచి నిద్ర అనేది జలుబుకి అతి ముఖ్యమైన చికిత్స. విటమిన్ సి ఉండేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి, డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఒక 2-3 డేస్, 3rd డే రోజు హాస్పిటల్కి వెళ్తే, అప్పటికి కంట్రోల్ అవ్వకపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళకి టెస్ట్లు చేసినా డాక్టర్స్కి ఏమైనా తెలిసే అవకాశం ఉంటుంది. జ్వరం రాగానే వెళ్తే టెస్ట్లు చేసిన లాభం ఉండదు. అలా అని చెప్పేసి ఒకసారి నేను మొన్ననే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం లేదని చెప్పారు, మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అనే ఒక నిర్లిప్తత అనేది మళ్ళీ ప్రజలలోనే కలిగే అవకాశం ఉంటుంది. అందుకనే అట్లీస్ట్ ఒక 2-3 డేస్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని, రెస్ట్ తీసుకొని, మిగతా అంటే జ్వరంని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది పేషెంట్ బాధ్యతనే. వాటర్ ఎక్కువ తాగాలి, తడిగుడ్డుతో కూడడము, లేకపోతే అట్లా పారాసిటమాల్ వేసుకోవడం అట్లా చేయాలి. అలా గొంతులో నొప్పి అట్లా ఏమైనా ఉంటే సాల్ట్ వాటర్ గార్గిల్ చేయాలి, నార్మల్ గా స్టీమ్ ఇన్హలేషన్ చేయొచ్చు. అట్లాంటి జాగ్రత్తలు తీసుకొని తగ్గకపోతే 3rd డే హాస్పిటల్కి వెళ్ళడం ఓకే. మరి తీవ్రంగా అంటే ఇప్పుడు మగతగా అవ్వడము, లేకపోతే చాలా ఎక్కువ చెమట రావడము, లేకపోతే చాలా ఎక్కువ నీరసము, కంట్రోల్ అవ్వని ఫీవర్, అట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం హాస్పిటల్కి వెళ్ళడం అనేది ఓకే. కానీ లేకపోతే వెంటనే హాస్పిటల్కి పరిగెత్తడం కానీ, సొంత వైద్యం తీసుకోవడం కానీ కాదు. ఓన్లీ పారాసిటమాల్, సిట్రజిన్ అయితే 100% సేఫ్. అనవసరమైన యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్ అయితే ఎవ్వరు వాడకపోవడమే బెటర్. అప్పుడు అంటే కరోనా, కోవిడ్ టైంలో కూడా చాలా మంది వరకు స్మెల్స్ కూడా పోయినాయి. స్మెల్ పోవడం మెయిన్గా అదొక్కటి డాక్టర్స్ అందరూ చెప్పారు. ఆ స్మెల్ పోవడం ఎప్పుడైతే మీరు గుర్తించారో అప్పుడే కొంచెం జాగ్రత్తలు పడండి, ఐసోలేట్ అవ్వండి అన్నారు. బట్ ఇప్పుడు అంటే ఆ వేరియంట్కి ఈ వేరియంట్కి ఇంకా తెలియలేదు అంటున్నారు. అంటే సేమ్ లక్షణాలే ఉంటాయి అంటారా? లేకపోతే ఇప్పుడు వేరియంట్స్ అన్నీ కూడా కొత్త కొరంగా మారిపోవటం వల్ల కూడా ఇక్కడ కూడా వాటిని గుర్తించే విధంగా కూడా మారిపోతాయి ఉంటారా? జనరల్గా ఇప్పుడు స్మెల్ రాకపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్లో జనరల్గా జలుబు, దగ్గు ఇవన్నీతో పాటు అడిషనల్గా కొన్ని లక్షణాలు ఉంటాయి. స్మెల్ పోవడం అనేది అప్పట్లో తెలుసు, బట్ ఇప్పుడు కూడా సేమ్ అవే ఉంటాయి అంటారా? మారే చేంజెస్ ఏమైనా ఉంటాయి అంటారా? అది ఇప్పుడే చెప్పలేము. అప్పటి వేరియంట్ కరోనాకి అయితే మాత్రం స్మెల్ పోవడము, టేస్ట్ పోవడం అనేది చాలా సిగ్నిఫికెంట్ గా కనిపించింది. చాలా మంది చెప్పిన లక్షణాల్లో అది మెయిన్ ఉండే. ఇప్పుడు కూడా ఆ లక్షణం ఉండొచ్చు, ఎందుకంటే మళ్ళీ కరోనాలోనే రీసెంట్ గా వచ్చిన వేరియేషన్ కాబట్టి అంటే అది ఎఫెక్ట్ అయ్యేటువంటి మ్యూటేషన్ జరిగి ఉండొచ్చు, జరిగి ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ లక్షణాలు ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే అది కోవిడ్ అనుకోవచ్చు. కానీ కోవిడ్ అనుకున్నంత మాత్రాన కంగారు పడే అవసరం లేదు అనేది మేము అందరం చెప్పే విషయం. ఇప్పుడు ఫ్లూ అనేది ప్రతి ఇయర్ అందరికీ వచ్చే జబ్బే. స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు మాత్రం చాలా ఎక్కువ ఇబ్బంది పడ్డాము. కొంతమందికి చాలా ఎమర్జెన్సీస్ అయినాయి, హాస్పిటలైజ్ అయ్యారు, మరణాలు కూడా సంభవించినాయి. ఒక వేరియంట్ అంతే. అట్లానే కోవిడ్ లో కూడా లాస్ట్ టైం మన పర్టికులర్లీ సెకండ్ వచ్చింది కదా మనకు, సెకండ్ టైం చాలా తీవ్రంగా వచ్చినప్పుడు మాత్రం
సెకండ్ వేవ్ అప్పుడు మాత్రం చాలా సివియర్ గా ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చాయి. అవును. అట్లా ఇప్పుడు మళ్ళీ వచ్చే వేరియంట్ ఫస్ట్ లాగా కానీ థర్డ్ లాగా కానీ ఉంటే ఎక్కువ ఇబ్బంది పెట్టకపోవచ్చు. సో మనకి సింటమ్స్ ఉన్నప్పుడు మన నుంచి వేరే వాళ్ళకు రాకుండా జాగ్రత్త పడడం, దీర్ఘకాలిక జబ్బులు లేకపోతే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళ నుంచి వాళ్ళకి రాకుండా జాగ్రత్తలు పడడం. ప్రస్తుతానికైతే మన చేతిలో ఉన్నది అదే. డిస్టెన్స్ ఎంత కుదిరితే తక్కువ అంత మాస్క్, అంటే హ్యాండ్ శానిటైజేషన్ అట్లాంటివి మాత్రం ఎప్పటికైనా అది అది మనకు అలవాటు అయిపోయిన నార్మల్ జీవన శైలిలో భాగం అయితేనే మనకు ఎప్పుడైనా ఒక వేరియంట్ వచ్చినాక ఇబ్బంది పడడం కన్నా ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది అలవాటు చేసుకోవడం బెటర్. తర్వాత దగ్గు జలుబు అట్లా ఉన్న వాళ్ళు చెయ్యి అడ్డు పెట్టుకోవడం కాకుండా కర్చీఫో లేకపోతే ఇట్లా ఎల్బోలోకి, అంటే కాఫ్ అంటారు, దగ్గడం, అట్లాంటి చిన్న చిన్న అలవాట్లు చేసుకోవడం అనేది మనం పిల్లలు ఎప్పుడు వచ్చే వేరియంట్ కైనా మనం సిద్ధంగా ఉన్నట్టుగా ఉంటది అనమాట. ఎస్, అప్పుడు జనరల్గా అంటే ఫస్ట్ కోవిడ్ సెకండ్ వేవ్లో కూడా అంటే ఎండలోకి వెళ్ళటం చాలా వరకు డాక్టర్లు అది కూడా సూచించారు. బట్ ఇప్పుడంతా కూడా వర్షాకాలం సీజన్ స్టార్ట్ అవుతోంది, కొంత ఎండలు కూడా తక్కువ అయ్యే సీజన్ ఉంది. బట్ ఇప్పుడు ఏవైనా అది కూడా కొంత వ్యాప్తి చెందడానికి ఒక రీజన్ అవుతుంది అంటారా? సీజనల్ చేంజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఇవి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అంటే జనరల్ గా గాలిలో కన్నా కూడా తుప్పిర్ల నుంచి ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి అనమాట. సో తుప్పిర్లు అనేవి ఎక్కడైనా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇప్పుడు దగ్గడం తుమ్మడం చేస్తే ఆ టేబుల్ పైన, సోఫా పైన, చైర్ పైన ఎక్కడైనా పడవచ్చు. అక్కడ మళ్ళీ మన చెయ్యి అంటూ వేరే వాళ్ళు ఎవరైనా అక్కడ చెయ్యి పెట్టడం అంటూ జరిగితే ఆ వైరస్ అనేది చేతి ద్వారా మళ్ళీ ఈ చెయ్యి మళ్ళీ ఎప్పుడోకప్పుడు మన నోటిలో దగ్గరకు, ముక్కు దగ్గరకు వెళ్ళినప్పుడు మనకు వ్యాప్తి చెందుతుంది. సో అది ఎండలో అయితే ఆ తుప్పిర్లు అనేవి ఆవిరైపోయే అవకాశం ఎక్కువ. సో తొందరగా అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు అనమాట, తగ్గిపోతుంది. కానీ క్లోజ్ రూమ్స్ లో అట్లాంటి రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో వర్షాకాలంలో ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి చెందే అవకాశం డెఫినెట్ గా వేరే టైం కన్నా ఎక్కువ ఉంటుంది. సేమ్ టైం మనం ఇళ్లలో వెంటిలేషన్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవడము, తర్వాత నేను చెప్పినట్టు ఈ కాఫ్ ఎటింగ్ పాటించడం వల్ల ఆ డ్రాప్లెట్స్ అనేవి మిగతా ప్లేసెస్ కి స్ప్రెడ్ అవ్వకుండా మనం ఆపగలిగితే ఆటోమేటిక్ గా స్ప్రెడ్ ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. వర్షాకాలం అనేది, చలికాలం అనేది వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ కి ఛాన్సెస్ ఎక్కువే ఉంటాయి. కానీ మనం గమనిస్తే లాస్ట్ 2 మన కోవిడ్ వేవ్స్ మాత్రం ఎండాకాలంలోనే ఎక్కువ వచ్చాయి. దానికి రీజన్ ఏంటి అనేది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం. కానీ మొత్తానికైతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండే అవసరం అయితే ప్రజలకు ఉంది. ఎస్, అంటే ముందు నుంచి కూడా డాక్టర్స్ అందరూ కూడా అంటే మనకి గత అనుభవాల వల్లే మనకు కొంత నాలెడ్జ్ అయితే ఉంది. బట్ కొంతమందిలో ఇప్పుడు గర్భిణీలు జాగ్రత్తగా ఉండాలి. ఆ వైరస్ ని గుర్తించే టెక్నాలజీ ఇప్పుడు మన దగ్గర ఉంది. అది మనకి ఇప్పుడు పెద్ద ప్లస్ పాయింట్. తర్వాత చాలా వరకు వేరియంట్స్ ఆఫ్ వైరస్ కి ఇమ్యూనిటీ కూడా మన బాడీలో ఆల్రెడీ ఉంది. మనం తీసుకున్న వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల లాంగ్ టర్మ్ ఇమ్యూనిటీ, అంటే మెమరీ టీ సెల్స్ లో ఆ వైరస్ ఇమ్యూనిటీ అనేది ఉండిపోయి మళ్ళీ ఒకవేళ వైరస్ వస్తే దాంతో ఫైట్ చేసే కెపాసిటీ చాలా వరకు ఇప్పటికి కూడా మన దేశంలో చాలా మందికి ఉండి. సో ఒకవేళ లేకపోయి ఉంటే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీగా డయాగ్నోస్ చేయగలుగుతాం, తర్వాత ఐడెంటిఫై చేయగలుగుతాం మనం టెస్ట్ల పరంగా, తర్వాత మనం ట్రీట్ కూడా ఈజీగా చేయగలుగుతాం. సో మన ఆరోగ్య వ్యవస్థ అనేది మొదటి వేవ్ కన్నా, అంటే కోవిడ్ వచ్చిన కొత్తలో కన్నా ఇప్పుడు ఎక్కువ సిద్ధంగా ఉంది. మన సిస్టమ్ కూడా, తర్వాత మన బాడీ కూడా. అది మనకు పెద్ద ప్లస్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో కంగారు పడిపోయి ఉద్యోగాలు మానేసి టెన్షన్ పడిపోయి అందరికి దూరంగా ఉంటూ అలా పని మానేసి ఉండాల్సిన అవసరం అయితే లేదు. కానీ జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఎప్పటికైనా మంచిదే. శ్రీభూషణ్ గారు, అంటే గతంలో మనకు తెలుసు ఏమేమి చేయాలి అని చెప్పి ఐసోలేట్ అవ్వటము, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటము, అలాగే శానిటైజర్స్ ఇవన్నీ కూడా వాడడం, మాస్కులు ఇవన్నీ కూడా మనం ధరించాము. బట్ మెయిన్లీ కూడా ఈ కరోనా టీకాలు తీసుకున్నాక చాలామంది ప్రజల్లో ఒకమైన అపోహ కలిగింది. చాలా వరకు కూడా హార్ట్ అటాక్స్ అన్నీ కూడా ఈ కరోనా వ్యాక్సిన్ వల్లే కూడా వేయటం వల్ల చాలామంది ఇబ్బందులు పడ్డారు. సడన్గా చూసాం మనం, సెలబ్రిటీస్ అందరూ కూడా కార్డియాక్ అరెస్ట్లో, అంటే మంచిగా ఉన్న వాళ్ళు కూడా ఇదవటం, వాళ్ళు చనిపోవడం. మేబీ ఇది కూడా ఒక రీజన్ ఉంది. అందుకోసమే కూడా చాలా వరకు కొంతమంది వేసుకున్నారు, కొంతమంది వేసుకోలేదు. బట్ ఏదైనా కూడా అంటే మీలాంటి వాళ్ళు చెప్పడం వల్ల చాలా వరకు ఉన్న ప్రజల్లో కొంత కన్ఫ్యూషన్స్ కూడా పోతాయి. ఎక్కడో కొంత మూలల్లో కూడా ప్రజల్లో అసలు దానివల్లే చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. చాలామంది ఇప్పటివరకు చెప్తుంటారు కాళ్ళు బీకడం, కొన్ని ప్రాబ్లమ్స్ అని వస్తాయి. అప్పుడు ఆ టీకా మేము వేసుకున్నాం కాబట్టి ఆ ఎఫెక్ట్స్ అంతా కూడా మా బాడీలో ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి అని అంటున్నారు. ఈ దేశంలో ఆడవాళ్ళు చాలా మంది గర్భసంచికి ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళని ఒక ఆపరేషన్ అయిపోయిన 30 ఏళ్ల తర్వాత మీకు నడుము నొప్పి ఎప్పటి నుంచి వచ్చిందమ్మా, మీకు ఈ నొప్పులు ఎప్పటి నుంచి వస్తున్నాయి అంటారు. ఆమెకి ఎంత వయసు ఉంటుంది? అప్పుడు ఒక 60-65 ఏళ్ళు ఉంటాయి.
ఆమె అంటుంది 30 ఏళ్ల క్రితం నేను గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నానండి, అప్పటి నుంచే వాళ్ళకి ఇవన్నీ నాకు అన్నీ వస్తున్నాయి అంటారు. మనిషి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఉదాహరణ, మనిషి వాళ్ళని సమాధాన పరచుకోవడానికి వాళ్ళకి తోచిన వ్యవధిలో వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళకున్న జ్ఞానాన్ని వాళ్ళకున్నటువంటి అవగాహన ఆధారంగా ఒక సమాధాన పరచుకోవడానికి కావాల్సిన కారణాన్ని మనిషి వెతుకోవడం అనేది సహజమైనటువంటి గుణం. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన వాటిగానే కనెక్ట్ చేసుకుంటూ ఉంటారు, ఇంకేదో కనెక్ట్ చేయరు. ఇంకేదో జరిగింది కాబట్టి, మా ఇంట్లో ఏదో జరిగింది కాబట్టి అట్లా జరిగింది, పక్కింటి వాళ్ళు ఏదో చేశారు కాబట్టి జరిగింది అని అనుకొని పెట్టారు. ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించిన అంశాల ఆధారంగా కనెక్ట్ చేస్తారు వాళ్ళంతా కూడా. ఇక్కడ కూడా ఏంటంటే సమాజంలో కోవిడ్ కంటే ముందు కూడా మాకు యంగ్ పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోవడము, సెలబ్రిటీస్ కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడము, ఈ కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు, తిమ్ముర్లు అంటూ ఏదో ఒక బ్లడ్ క్లాట్ అవ్వడాలు, గుండె జబ్బులు రావడాలు, పెరాలసిస్ రావడాలు, ఇవన్నీ మాకు అంతకుముందు కూడా వచ్చాయి. అవి కేవలం వ్యాక్సిన్తో వచ్చేవి కాదు. అంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఉన్న దాంట్లో ఏ విధమైన తేడా మాకు కనిపించలేదు. మాకు అంతకుముందు ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు ప్రతి ఆసుపత్రిలో ఫలానా కారణం చేత అంతేమంది పేషెంట్స్ వస్తున్నారు. నేను చెప్పిన కాలక్రమేణా ఇది తగ్గవచ్చు కూడా, ఎందుకంటే ఇప్పటికీ ప్రజల్లో కొంచెం ఆరోగ్యం పట్ల కొంచెం అవగాహన పెరిగింది. కొంచెం వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళు ఏదైనా చిన్న పరిస్థితి వచ్చినప్పుడు తొందరగా వెళ్ళి డాక్టర్ చూపించుకుంటున్నారు. కాబట్టి ఈ ఈ ఈ ఈ రకమైనటువంటి భావజాలం ఒక వ్యాప్తి చెంది దాని యొక్క పరిమాణం పాజిటివ్గా మనకు కనిపించాలనుకుంటే ఇంకా బహుశా కొన్ని సంవత్సరాలు పడుతుంది. అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేటు, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేటు, ఇవన్నీ కూడా మనకి కొన్ని దశాబ్దాల కాలంలో మార్పులు జరుగుతాయి తప్ప లాస్ట్ వీక్, ఈ వీక్, పోయిన నెలకి, ఈ నెలకి అంటూ మార్పులు జరగవు. సో అక్కడ ప్రజల్లో ఆ టీకా అనబడిది, టీకా వేసుకోవడం అనేది అందులో ఒక వయసు వచ్చిన తర్వాత దాదాపుగా మనకి టీకా అంటే చిన్నపిల్లలకనే రకమైన భావజాలం మనకి ఏర్పడింది. చిన్నపిల్లలు పుట్టగానే ఇవ్వాలి, పల్స్ పోలియో టీవో అన్నట్టు ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. కాబట్టి పిల్లలకి ఇచ్చే టీకాలు పెద్దవాళ్ళు కూడా టీకాలు వేసుకోవచ్చు. అందులోనూ కోటాను కోట్ల మందికి తక్కువ వ్యవధిలోనే కోటాను కోట్ల మందికి వ్యాక్సిన్స్ ఇచ్చాం. కాబట్టి ఏదైనా జరిగినా దాన్ని ఊహించుకోవడం, ఫలానా జరిగింది కాబట్టి అనుకోవడం అన్నది మానవ సహజమైనటువంటి ఆలోచన విధానం. దాన్ని మనం తప్పుపట్టలేం. కానీ అది శాస్త్రీయంగా అది నిరూపితం కాదు, ఎప్పటికీ కాదు కూడా. వాళ్ళ ఆలోచన ఒక ఆలోచన మాత్రమే, అది నిజం కాదు. 10 మంది అందరూ అనుకుంటారు కాబట్టి అది నిజమై కూర్చోదు. ఒకవేళ 10 మంది కూర్చొని చోట అనుకుంటే మాత్రం 10 ఆడమాట పాడి ధర చెల్లు అని 10 మంది అనుకున్న చోట వాళ్ళకి అనుకుంటుంది. కానీ మనం పెద్దగా ఇలా టీవీలలో కూర్చొని శాస్త్రీయపరమైనటువంటి విశ్లేషణలో అటువంటి అభూత కల్పనలు మాట్లాడడం సరైనది కాదు, తప్పవుతుంది. వ్యాక్సిన్ అనేది కొంతమందికి లాభం చేసింది, కొందరు పెద్ద అంటే లాభం చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ సహజ సిద్ధంగానే కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల కొన్ని యాంటీబాడీస్ వచ్చాయి. ఆ యాంటీబాడీస్ చాలా వరకు ఉంటాయి. ఇంకోటి చాలా ఏళ్లతో కూడా యాంటీబాడీస్ పెద్ద అవసరం కూడా ఏమి లేదు. కోవిడ్ మీరు అనుకున్న చెడ్డది కాదు. పోలియో లాంటిదో, మనకు చిన్నప్పుడు మన పాతకాలంలో మనం పెట్టుకున్న మీజిల్స్, డిప్టీరియా అలాంటివన్నీ కావు. మీజిల్స్, డిప్టీరియా కూడా కొన్నేళ్ల తర్వాత వాటి ప్రభావం పోతుంది, ఆ వ్యాక్సిన్ యొక్క ప్రభావం. కానీ అప్పటికి మనం స్వతసిద్ధంగా ఇమ్యూన్ సిస్టంలో బలంగా అవుతాం కాబట్టి మనకు పెద్దగా ఇప్పుడు మీజిల్స్ చిన్నప్పుడు తీసుకున్నారు, పెద్దవాళ్ళు కూడా మీజిల్స్ వస్తూ ఉన్నాయి. కానీ ఇంతకుముందు వచ్చినంత తీవ్రంగా వచ్చి ప్రాణాంతకం కావు. సో కాబట్టి అది మనకి వ్యాక్సిన్స్ చేయగలుగుతాయి. పూర్తిగా సర్వరోగ నివారణ అన్నట్టుగా ఒక వ్యాక్సిన్ ఇంకా జీవితంలో ఎప్పటికీ వైరస్ రాదు, ఇక కాదని కనిపెట్టడం అనేది సాధ్యం కాదు. స్మాల్ పాక్స్ అనబడే పెద్ద వైరస్కి మళ్ళీ అయింది. కానీ ఆ కాలంలో మనం ఏం చేశామంటే ఉన్న పలంగా ప్రపంచం మొత్తంలో ఆ వైరస్ తీసేసే విధంగా మనం ఏక బిగిన చేశాం. ప్రపంచం అంతా ఏక బిగిన చేశాము వ్యాక్సినేషన్. కాబట్టి స్మాల్ పాక్స్ పూర్తిగా పోయింది. కానీ అంతటిది అన్ని చోట్ల సాధ్యం అన్నది సాధ్యం కాదు, పెద్ద అవసరం కూడా లేదు. కోవిడ్ లాంటి వైరసెస్కి అంత గొప్పగా మనం అనుకోవాల్సినంత అవసరం లేదు. మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు, మీరు ప్రశాంతంగా ఉండండి, ఒక గండం గట్టెక్కింది, ప్రశాంతంగా ఉండండి. కానీ మీకు జరిగే ప్రతి ఆరోగ్య సమస్యని కోవిడ్తోనో మీరు తీసుకున్న వ్యాక్సిన్తోనో కనెక్ట్ చేసుకొని బాధపడుకొని భయభ్రాంతికి గురై దాన్ని విశ్వవ్యాప్తం చేయకండి మీ భయాన్ని. శ్రీభూషణ్ గారు, ఇంకొకటి అంటే వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొన్ని మొత్తంగా వీటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మన బాడీలో ఆల్రెడీ వ్యాక్సిన్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల పాటు కూడా అంటే మనకి అది థర్డ్ పార్టీ అంటే ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇప్పుడు కొంత డౌట్లు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చింది కదా, నెక్స్ట్ బూస్టర్ డోస్ వేసుకున్న వాళ్ళు అంటే ఆల్రెడీ 2-3 సార్లు ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కరోనా బారిన పడి. ఇప్పుడు వాళ్ళకి కొంత సివియారిటీ ఏమైనా ఉంటుందా, లేకపోతే అలాంటి వాళ్ళు ఏమైనా ముందస్తుగానే ఇంకొక టీకా ఏమైనా వేయించుకుంటే బెటర్ అంటారా, లేకపోతే కొంత సోషల్ డిస్టెన్స్ కానీ ఏవైతే జాగ్రత్తలు అంతా డాక్టర్స్ చెప్తున్నవన్నీ కూడా ఫాలో అయ్యి మంచిగా అలానే తీసుకుంటే బెటర్ అంటారా? చిన్నపిల్లలకి పల్స్ పోలియోలో మళ్ళీ మనం చేస్తూ ఉంటాం. పెద్దవాళ్ళకి చిన్నపిల్లల జబ్బుల్లో కూడా మనం బూస్టర్ డోసెస్ అని ఇస్తుంటాం. ఎందుకంటే వాళ్ళలో శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళకి జబ్బు వచ్చే అవసరం ఉన్నటువంటి వయసులో ఇంకా అంత బలంగా తయారు కాదు. కాబట్టి మన కృత్రిమంగా ఒక వ్యాక్సిన్ తయారు చేసి ఆ వయసు అయిపోయేదాకా, అంటే వాళ్ళు పెద్దవాళ్ళై చాలా ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఏర్పరచుకునే వయసు దాకా మనం కావాలంటే ఇంకోసారి బూస్టర్ ఇచ్చేసి మనం చేసుకుంటూ ఉంటాం. పెద్దవాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ చాలా బలంగా ఉంటుంది. ఇతర కారణాల చేతనో జబ్బుల చేతనో వాళ్ళకి ఇమ్యూన్ సిస్టంలో మార్పు వచ్చినప్పుడు కొంచెం మార్పు వస్తుంది. కానీ ఇప్పటిదాకా WHO నుంచి కానీ భారత ప్రభుత్వం నుంచి కానీ మనకి మళ్ళొకసారి బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పగలిగే శాస్త్రీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి
సాధికారంగా తీసుకున్నటువంటి ఒక డేటా అంటాం కదా, ఒకటి శాస్త్రీయబద్ధంగా ఒక స్టడీ, ఒక అధ్యయనం జరగబడలేదు. కాబట్టి మనం మళ్ళా మీరందరూ వ్యాక్సిన్ తీసుకోండి అని మళ్ళీ మనం పెట్టాల్సినంత అవసరం ఏమి లేదు. దాదాపు పెద్దవాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు. ఇంకోటి, వైరస్ స్వతహాగా అంత చెడ్డది కాదని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. చంపే ఇంత శక్తి దానికి లేదు, దానికి ఇంకేదన్నా దానికి తోడుగా ఉంటే తప్ప. సో కాబట్టి మీరు ప్రశాంతంగా ఉండి వ్యాక్సిన్ గురించి మళ్ళీ ఆలోచించకండి. వ్యాక్సిన్ పెద్ద అవసరం పడకపోవచ్చు ఇప్పట్లో. మళ్ళీ ఏదైనా కొత్తగా తేడా వచ్చినా, లేకపోతే దాని రూపాంతరం చెంది దాని యొక్క యాంటీజెన్ యొక్క స్వభావాన్ని మార్చుకొని కొత్త రూపంలో మళ్ళీ వచ్చి మన మీద కలియబడితే అప్పుడు మళ్ళీ మనకు దానికి కొత్తగా వ్యాక్సిన్లో సైతం వేరియంట్ మార్చుకొని మళ్ళీ వ్యాక్సిన్ తయారు చేసుకోవచ్చు గాక. సో కాబట్టి మనం తీసుకున్నటువంటి వ్యాక్సిన్ సురక్షితమైనటువంటిది. అది ఆ కాలంలో అనేక మందిని మళ్ళీ వైరస్ స్ప్రెడ్ కాకుండా, సామాజికంగా స్ప్రెడ్ కాకుండా నివారించగలిగింది. ఇండివిజువల్ వ్యక్తుల్లో కూడా అది ఇమ్యూన్ సిస్టమ్ని వైరస్కి వ్యతిరేకంగా బలోపేతం చేసి వాళ్ళకి తీవ్రమైనటువంటి జబ్బు రాకుండా చేసింది అన్న విషయం మనం తెలుసుకోవచ్చు. ఇతరత్ర కారణాల చేత మళ్ళీ అది ప్రబలే అవకాశం ఏదన్నా ఉంటే అప్పుడు మనం వ్యాక్సిన్ సైతం కొంచెం మార్చుకొని దాని స్వభావాన్ని, దాని స్వరూపాన్ని మళ్ళీ మనం అందరికీ ఇవ్వవచ్చు గాక. ప్రస్తుతం ఈ వైరస్ గొప్పది కాదు కాబట్టి అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీభూషణ్ రాజు గారు, అలాగే ప్రతిభాలక్ష్మి గారు డ్రైవ్లో పాల్గొనేందుకు. అలాగే కరోనా ఇప్పుడంతా భయపడాల్సిన అవసరం లేదు, కాస్త జాగ్రత్తలు తీసుకుంటే కూడా దాని నుంచి బయటపడగలమంటూ కూడా డాక్టర్స్ చెప్తున్నారు. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంట.